ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్సులు. మిత్రులారా, ఈరోజు పాట వివరణ ద్వారా జీవించే కళ తెలుసుకుందాం. పాట. ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని, అంతులేని ఆనందం అందులోనే ఉంటదని, అందరికీ సహాయపడుతూ ఆనందాన్ని పంచుతూ చిరునవ్వులు పెదవులపై చిందిస్తూ ఉండాలి. అవనీపై ఉన్నాళ్ళు హాయిగా బ్రతకాలి. మనం పోయాక నలుగురు మనల్ని తలుచుకోవాలి. ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని, అంతులేని ఆనందం అందులోనే ఉంటదని. మార్చుకునే వీలుందా మన పుట్టుక నేపథ్యం, మార్చగలము తలుచుకుంటే ముందున్న భవితవ్యం. వేగిరమే తెలుసుకో విలువైందని కాలం, నీలో మార్పును మొదలుపెట్టు ఇది సరి అయిన సమయం. ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని, అంతులేని ఆనందం అందులోనే ఉంటదని. నిత్యం తపించాలి నీవు చరితలో నిలవాలని, అనవరతం శ్రమించు గొప్పగా జీవించాలని. ప్రతిభ ఉంటే ప్రపంచమే నీకు సహకరిస్తుంది. పరితపించి పెంచుకో దినదినం పరడ వెళ్ళేటట్టు, కష్టమైన ఎక్కరా చివరి మెట్టు వరకు. ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని, అంతులేని ఆనందం అందులోనే ఉంటదని. రాణీయకు బద్ధకాన్ని నీ దగ్గరికి, నీ టైం అంతా తినేస్తే ఓటమే చివరికి. తల వంచి నడవకు తల బిరుసుగా ఉండకు, నీ నడవడిక కావలిరా అందరికీ ఆదర్శం. మీకోసమే రాస్తున్నా నా అనుభవాల సందేశం, సంతోషిస్తా ఒక్కరైనా గ్రహిస్తే ఇందులోని సూక్ష్మం. ఎప్పుడు అనుకోవాలి ఈ లైఫ్ ఎంతో గొప్పదని, అంతులేని ఆనందం అందులోనే ఉంటదని. అందరికీ సహాయపడుతూ ఆనందాన్ని పంచుతూ చిరునవ్వులు పెదవులపై చిందిస్తూ ఉండాలి. అవనీపై ఉన్నాళ్ళు హాయిగా బ్రతకాలి. మనం పోయాక నలుగురు మనల్ని తలుచుకోవాలి. వివరణ. మిత్రులారా, మన భావమును బట్టి మన జీవితం ఉంటుంది. అందుకే మనము ఎప్పుడు ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా మన జీవితం గొప్పదని భావించి జీవించాలి. మన జీవిత అనుభవంలోనే అంతులేని ఆనందం ఉంటుందని గుర్తించి జీవించాలి. ఇలా గుర్తించాలంటే మనము మన జీవితాన్ని హార్ట్ఫుల్గా స్వీకరించాలి. ఇలా స్వీకరించినప్పుడు మన జీవితంలోని ప్రతి సందర్భాన్ని ప్రతి అనుభవాన్ని అన్ని ఒడుదుడుకులను అనుభవిస్తూ దాటేస్తూ అనుభవ జ్ఞానాన్ని పొందగలము. ఇలా అనుభవ జ్ఞానం కలిగినప్పుడు సుఖ దుఃఖాలు అనేవి వచ్చిపోయే మేఘాల వంటివి. అన్నింటినీ స్వీకరించి సుఖానికి పొంగిపోవడము దుఃఖానికి కృంగిపోవడము అనేది ఉండదు. అన్నింటినీ సమస్థితితో చూడగలము. మన పుట్టుక నేపథ్యము మార్చలేము, అది మన చేతిలో లేదు కాబట్టి. కానీ మన ముందు ఉన్న భవిష్యత్తును ఆనందంగా సంతృప్తిగా శాంతిగా ప్రేమగా జీవించేలా మార్చుకోగలము ఫ్రెండ్స్. ఇలా మనలో మార్పును తీసుకోవాలన్న ఆలోచన వచ్చిన వెంటనే మొదలు పెట్టాలి. ఎందుకంటే కాలము చాలా విలువైనది. ఈ ప్రపంచంలో దేనినైనా తిరిగి పొందవచ్చేమో, కానీ గడిచిపోయిన కాలం ఒక సెకండ్ను కూడా ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు. అందుకే మనం మారాలన్న సమయమే సరి అయినది. నిత్యము శ్రమించి పరితపించి మనం అనుకున్న గమ్యాన్ని అందుకోవాలి. మనలో ప్రతిభ ఉంటే విశ్వం మనకు సహకరిస్తుంది. ఇలా మన జీవితంలో చివరి క్షణం వరకు దినదినం అభివృద్ధి చెందుతూ ప్రకాశించాలి. ఎంత కష్టమైనా చివరి వరకు వెనుతిరగకుండా సాధించాలి మన గమ్యం.
ఇలా సాధించాలంటే బద్ధకాన్ని దగ్గరకు కూడా రానివ్వరాదు. బద్ధకం అనేది మన టైంని అంతా తినేస్తుంది. అప్పుడు ఓటమే మిగులుతుంది చివరికి. అందుకే బద్ధకాన్ని కంప్లీట్గా వదిలేయాలి. మనము జీవితంలో తప్పులు చేయరాదు. ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసినా జరిగినా దాని నుండి పాఠం నేర్చుకొని ఆ పొరపాటు జీవితంలో చివరి వరకు మళ్ళీ చెయ్యకుండా ఉండాలి. పశ్చాత్తాపం చెంది సరిదిద్దుకొని కొత్త జీవితానికి నాంది పలకాలి. అంతేకాని తల వంచుకొని జీవించరాదు. ఎప్పుడూ కూడా అహంతో తలబిరుసుగా కూడా ఉండరాదు. ఎల్లప్పుడూ నిర్మలమైన శాంతితో ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం మలుచుకుంటూ శాంతిగా ఆనందంగా జీవిస్తామో అప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఆనందంగా జీవించేందుకు మన వంతు జ్ఞానాన్ని అందిస్తూ చిరునవ్వులతో అవనిపై చిందిస్తూ హాయిగా బ్రతకగలము. ఈ పాట రాసిన రచయిత జీవితము అనుభవ సందేశము నా అనుభవానికి దగ్గరగా ఉంది. నేను నా జీవితాన్ని స్వీకరించినందుకు ఎన్ని ఒడిదుడుకులనైనా తట్టుకొని నిలబడి ఆనందంగా ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తున్నాను. ఇలా చక్కగా జీవించడానికి అతి సులభమైనది ధ్యాన మార్గము. ఆనాపాన సతితో కూడుకొని ఉండడం అంటే శ్వాస మీద ధ్యాసతో కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని అద్దాలు ఉంటే ప్రక్కకు తీసిపెట్టి చేతిలో చేయి పెట్టి ధ్యానం చేయాలి. ప్రతినిత్యము ధ్యానం చేయడం వలన మెల్లమెల్లగా మనం ఏ పని చేస్తుంటే ఆ పనిని ఎరుకతో చేయగలము. ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనము మన మనస్సు ద్వారా కాకుండా హృదయం నుంచి జీవించడం నేర్చుకుంటాము. హృదయం నుండి జీవించినప్పుడే అంతిమ విజయము సాధించగలము మిత్రులారా. ఇదే సరి అయిన జీవితం. జీవితం జీవించడం ఒక కళ మిత్రులారా. మనము జీవితంలో విజయం నుండి సంపూర్ణ విజయం కొరకు, సంపూర్ణ విజయం నుండి అంతిమ విజయం కొరకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అంతిమ విజయం ఎప్పుడు వస్తుందంటే మన జీవితంలో సంతృప్తిగా జీవించడం. సంతృప్తి ఎలా వస్తుందంటే మన హృదయంలో ప్రేమ శాంతి ఉంటే సంతృప్తి వస్తుంది. సంతృప్తిగా బ్రతకటం కన్నా విజయం మరొకటి లేదు. అంతిమ విజయ రహస్యాలు తెలుసుకుందామా? నంబర్ 1, సేవలు చేయించుకోవాలనుకోవటం కన్నా సేవ చేయటం. నంబర్ 2, ప్రేమింపబడాలనుకోవటం కన్నా ప్రేమించటం. నంబర్ 3, అర్థం చేసుకోవాలనుకోవటం కన్నా అర్థం చేసుకోవటం. నంబర్ 4, తీసుకోవటం కన్నా ఇవ్వటం. అదే సంపూర్ణ విజయం. సంపూర్ణ విజయాన్ని ఒకరికి పంచగలగటమే అంతిమ విజయం. అందుకే మిత్రులారా, మన టార్గెట్ విజయం నుండి సంపూర్ణ విజయము, సంపూర్ణ విజయం నుండి అంతిమ విజయం కొరకు అహర్నిశలు ప్రయత్నించి సాకారం చేసుకోవాలని నా ఈ తపన. అందరూ అర్థం చేసుకొని ఆచరించి గొప్పగా జీవించాలని నా మనవి. ఎప్పుడైతే మన జీవితం గొప్పదనుకుంటామో అప్పుడే దేనినైనా సాధించగలము. మనము జీవితంలో మాయ ద్వారా బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇలాంటి పాటలు వివరణల ద్వారా స్ఫూర్తిని పెంచుకొని ఎనర్జీని పెంచుకొని జీవించాలి. మన జీవిత నడవడిక 10 మందికి ఆదర్శంగా నిలవాలి. చివరికి ఈ పాట రాసిన రాములు గారికి, పాడిన వారికి, యూట్యూబ్ టీముకు, విని ఆదరించి ఆచరించే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రియతమ ధ్యాన గురువు పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకు, ఆస్ట్రల్ మాస్టర్స్కు, నా ప్రతి అనుభవానికి, యూనివర్స్కు నా ఆత్మీయ హృదయపూర్వక నమస్సులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.